ఇండియన్ గ్రోత్ ఎంత? 6%, 6.5% ఉంది కదా. ఇన్ఫ్లేషన్ ఒక 7% అంటున్నాం కదా. 7 + 6 పుట్ టుగెదర్ ఇస్ 13%. అంటే మీ రిటర్న్ ఎంత ఉండాలి? 13% కాదు. 13 ప్లస్ ట్యాక్స్ 1.25. హియర్ అండ్ దర్ ఇట్ షుడ్ బి అబౌవ్ 15. మన భారతదేశంలో 15% రిటర్న్ ఇచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ టూల్స్ ఏమైనా ఉన్నాయా? అదే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ టూల్స్ ఏమైనా ఉన్నాయా? మహా ఇస్తా సుకన్య సమృద్ధి యోజన ఇస్తారు, మహా ఇస్తా ఎన్పిఎస్ ఇస్తారు, ఆ మహా ఇస్తా ఈపీఎఫ్ ఒకటి ఇస్తారు. పోనీ ఒక ప్రశ్న అడుగుతా, అదేంటి వాత్సల్య ఎన్పిఎస్ అని కూడా పెట్టారు, అద్భుతమైన పాలసీ ఒకటి. సరే, నేను ఎన్పిఎస్ వాత్సల్య నా పిల్లవాడికి చిన్నప్పటి నుంచి కడతా, ఆ రోజుకి ఖర్చులు ఎంత పెరుగుతాయో అంత రిటైర్మెంట్ కార్పొరేషన్ గవర్నమెంట్ని పే చేయమని చెప్పండి. వాళ్ళు ఏమి ఇస్తానంటారు? వడ్డీ ఇస్తామని అంటారు, కానీ జీవితానికి సెక్యూరిటీ ఇస్తామని చెప్పట్లేదు. ఇది ఎట్లా పథకం అవుతుంది? అక్కడ ప్రభుత్వాల దగ్గర జరిగేది, ఇక్కడ ప్రభుత్వాల దగ్గర జరిగే దాంట్లో ఉన్న వ్యత్యాసం ఏంటి అని అంటే, అక్కడ భద్రతను ఇస్తారు, ఇక్కడికి వచ్చేసరికి కేవలం మనం పెట్టిన దానికి వాళ్ళకు ఉపయోగపడేంత, అంటే వాళ్ళకి నష్టం లేనంత వడ్డీని మాత్రం మనకు చెల్లిస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద సమస్య. ఓకే.